సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 7th క్లాస్ ఉన్నటువంటి ఆఫ్రికా ఖండం గురించి మనం మాట్లాడతాం. ఇందులో ఈ ఆఫ్రికా ఖండం చూసినప్పుడు మరి ప్రపంచంలో రెండో పెద్ద ఖండం ఏదంటే ఆఫ్రికా ఖండము. ప్రపంచంలో జనాభాలో కూడా రెండో పెద్ద ఖండం ఏదంటే ఆఫ్రికా ఖండము. మరి ఆఫ్రికా ఖండము అనేది ముఖ్యంగా మానవ జాతి పుట్టినిల్లుగా చెప్తాం. సో మానవుడు మొదటగా ఏ ఖండంలో జన్మించాడు సార్ అంటే ఆఫ్రికా ఖండంలో మొదటిసారిగా పుట్టినిల్లుగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఆఫ్రికా ఖండంలో అనేకమైనటువంటి సరస్సులు, ఈ ఆఫ్రికా ఖండంలోని దట్టమైనటువంటి అడవులు మరియు ఎడారులు మరియు సరస్సులు మనకు అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి ఆఫ్రికా ఖండంలో. ప్రపంచంలో మరి అతిపెద్దైనటువంటి వజ్రాలు గల గనులు వజ్ర గనులు మరి ఎక్కడ ఏ ఖండంలో అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల గనులు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. మరి ఇక్కడ వెండి గనులు కానీ బంగారు గనులు కానీ ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. కాబట్టి సో ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అంటే ఖండాల విస్తీర్ణ పరంగా చూసినప్పుడు రెండవ పెద్ద ఖండము, జనాభా ఎక్కువలో రెండవ ఖండం వేసానంటే ఆఫ్రికా ఖండము. మరి ఈ ఆఫ్రికా ఖండం యొక్క ప్రధాన అంశాలు చూసినప్పుడు మేజర్గా దీని యొక్క సరిహద్దులు మరి ఎల్లలు చూద్దాం. దీనికి మరి ఉత్తరాన ఏమున్నాయి, మరి దక్షిణాన ఏమున్నాయి, వాటి మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండానికి ఉత్తరాన మధ్యధారా సముద్రం ఉన్నది. ఏ సముద్రం ఉన్నది? మధ్యధారా సముద్రము ఉత్తరాన ఉన్నది. తూర్పున ఎర్ర సముద్రం ఉంది. ఆఫ్రికా ఖండానికి తూర్పున ఎర్ర సముద్రం ఉంది. ఆఫ్రికా ఖండానికి దక్షిణ భాగంలో ఇక్కడ దక్షిణ మహాసముద్రం అంటాము. దీన్ని అంటే దక్షిణ మహాసముద్రం అంటాము. దీన్ని ఏమంటాం సార్ అంటే సో అంటార్కిటిక్ మహాసముద్రం అంటాం. అంటార్కిటిక్ మహాసముద్రం మరొక పేరే దక్షిణ మహాసముద్రం అంటాం. నెక్స్ట్ ఆఫ్రికా ఖండానికి పడమర భాగంలో ఉన్నది అట్లాంటిక్ మహాసముద్రము. ఏ సముద్రము? అట్లాంటిక్ మహాసముద్రం. కాబట్టి సో ఆఫ్రికా ఖండానికి ఉత్తర భాగంలో మధ్యధార సముద్రం ఉంది. తూర్పున ఎర్ర సముద్రం ఉంది. దక్షిణ మహాసముద్రం లేదా సో అంటార్కిటిక్ మహాసముద్రం మరియు పడమరన అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. మరి ఇక్కడ ఈ ఆఫ్రికా ఖండంలో ముఖ్యంగా మరి ప్రధాన అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయి సార్ అంటే సో మానవ జాతికి పుట్టినగా చెప్తాం. సో మానవ జాతి మొదటి పుట్టిన లేదంటే ఆఫ్రికా ఖండము. మరి ప్రపంచంలో రెండవ పెద్ద ఖండం ఏదంటే ఆఫ్రికా ఖండము. ప్రపంచంలో బంగారు మరియు వజ్రాలు అతిపెద్ద గనులు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ప్రపంచంలో బంగారు గనులు కానీ వజ్రాలు కానీ అతిపెద్ద గనులు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. చీకటి ఖండం ఎందుకంటే సో చివరిగా కనిపెట్టిన ఖండం కాబట్టి దీన్ని చీకటి ఖండం అంటాం. మరి అదేవిధంగా భూమధ్యరేఖ ప్రాంతపు అడవులు ఇక్కడ భూమధ్యరేఖ ప్రాంత అడవులు ఎక్కడ ఉన్నాయంటే ఈ ఉగాండా దేశంలోని భూమధ్యరేఖ ప్రాంత అడవులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కెన్యాలో ఉన్నటువంటి సవర్ణాలు ఉన్నాయి. కెన్యాలో ఏమున్నాయి? సవర్ణ గడ్డి భూములు, గడ్డి జాతమైనటువంటి. మరి నైల్ నది ఒడ్డున ఉన్నటువంటి ప్రధాన నగరం ఏంటంటే కైరో నగరము. నైలు నది అనేది ఈజిప్ట్ యొక్క వరప్రసాదము. మరియు అదేవిధంగా ఈ సహారా ఎడారి గుండా నైల్ నది ప్రవహిస్తూ ఉంది. నైల్ నది అనగానే ప్రపంచంలో పొడవైన నది ఏదంటే నైలు నది అండి. ఏ నది అండి? నైలు నది. నెక్స్ట్ మరి ఆఫ్రికాలో ఎత్తైనటువంటి పర్వతశిఖరం వేశారంటే ఇక్కడ కిలిమంజారో. సో కిలిమంజారో పర్వతశిఖరం అనేది ఆఫ్రికా ఖండంలో ఎత్తైనటువంటి పర్వతశిఖరం వేశారంటే కిలిమంజారో. మరి కిలిమంజారో అనేది ఏ దేశంలో ఉందంటే టాంజానియా దేశంలో ఉంది. ఏ దేశంలో ఉంది సార్? సో టాంజానియా దేశంలో ఉంది. టాంజానియా దేశంలో ఈ కిలిమంజారో పర్వతశిఖరం ఉన్నది. మరి ఇక్కడ ప్రపంచంలో పొడవైన నది ఏది? నైల్ నది. ప్రపంచంలో పెద్ద నది ఏది? అమెజాన్ నది. కాబట్టి పొడవైన నది ఏంటంటే నైల్ నది. మరి ఆఫ్రికా ఉత్తర వాయు ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతాలు ఏంటంటే అట్లాస్ పర్వతాలు ఉన్నాయి. ఏ పర్వతాలు ఉన్నాయి? అట్లాస్ పర్వతాలు ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో ఎలా అవుతుందంటే కాంగో నది ఏ సముద్రంలో కలుస్తుంటాడు లేదా ఈ నైల్ నది అనేది ఏ సముద్రంలో కలుస్తుంటాడు ఎగ్జామ్లో ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది. మరి నైలు నది అనేది ముఖ్యంగా విక్టోరియా అనే సరస్వతి జన్మిస్తుంది. నైలు నది అనేది విక్టోరియా సరస్వతి జన్మించి ఈజిప్ట్ దేశం గుండా ఎక్కువగా ప్రయాణిస్తుంది. కాబట్టి ప్రధాన ప్రదేశం ఏంటంటే ఈజిప్ట్ గుండా ప్రవహిస్తుంది. మరి సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది నైల్ నది. ఇది ఏ సముద్రంలో కలుస్తుంది సార్ అంటే మధ్యధార సముద్రంలో కలుస్తుంది. నైజర్ నది. ఏ నది? నైజర్ నది.
ఈ నైజర్ నది ఎక్కువగా నైజీరియా దేశంలో మనకి ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క నైజర్ నది అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తారంటే అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. మరి కాంగో నది ప్రధానంగా ఏ దేశంలో ఎక్కువ ప్రవహిస్తుందంటే కాంగో దేశంలో కాంగో దేశంలో ప్రవహిస్తూ ఉంది. మరి ఎక్కడ కలుస్తుంది సార్ అంటే ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో. ఎక్కడండి? అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ కాంగో నది కలుస్తూ ఉంది. మరి జాంబేజీ నది అనేది జాంబియా, జింబాబ్వే దేశాలలో ప్రధానంగా ఎక్కువ ప్రవహిస్తుంది. జాంబేజీ నది అనేది జాంబియా, జింబాబ్వే దేశాలలో ఎక్కువ ప్రవహిస్తుంది. హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. సో జాంబేజీ నది కలిసేటువంటి మహాసముద్రం ఏదంటే హిందూ మహాసముద్రం రైట్. కాబట్టి మళ్ళీ ఒకసారి నైల్ నది గురించి వస్తే ప్రపంచంలో పొడవైన నది ఏది? నైల్ నది. మరి ఈజిప్ట్ వరప్రసాదం ఏది? నైల్ నది. మరి అత్యంత మంచినీటి నదిగా నైల్ నది పిలుస్తూ ఉంటాము. మరి ఎక్కడ జన్మిస్తారంటే విక్టోరియా సరస్సు వద్ద జన్మిస్తుంది. నైల్ నది సహారా ఎడారి కూడా ప్రవహిస్తుంది. మరి ఇక్కడ సహారా ఎడారి అనగానే ప్రపంచంలో అతిపెద్ద ఎడారి వేసారంటే సహారా ఎడారి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి వేసారంటే సహారా ఎడారి. మరి ఆఫ్రికాలోని విశాలమైనటువంటి సరస్సులు ఉన్నాయి. అందులో విక్టోరియా సరస్సు. మరి ఆఫ్రికాలో పెద్ద సరస్సు ఏది అంటే విక్టోరియా సరస్సు. విక్టోరియా సరస్సు. మరి టాంగనికా అనేటువంటి సరస్సు ఉంది. న్యాస అనేటువంటి సరస్సులు ఉన్నాయి. సో విక్టోరియా సరస్సు, టాంగనికా సరస్సు, న్యాస అనేటువంటి సరస్సు ఉన్నాయి. ఇందులో పెద్ద సరస్సు ఏదంటే విక్టోరియా అనేది ఆఫ్రికాలో పెద్ద సరస్సుగాను మనం పిలవడం జరుగుతుంది. మరి ఆఫ్రికాలో ఉన్నటువంటి శీతోష్ణత ఏ విధంగా ఉంది చూసినట్లయితే ఆఫ్రికాకు ప్రధానంగా చూసినప్పుడు మనకు 3 రేఖలు కనిపిస్తాయి. 3 రేఖలు ఈ యొక్క అంటే కర్కట రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ, ఈ 3 రేఖలు ప్రవహించేటువంటిది అంటే ప్రయాణించేటువంటి దేశం ఏది అంటే సో ఆఫ్రికా అండి. 3 రేఖలు ప్రయాణించేటువంటి దేశము ఆఫ్రికా. మరి ఆఫ్రికా ఖండం ఉత్తర భాగంలో కర్కట రేఖ వెళ్తుంది. మధ్య భాగం గుండా భూమధ్య రేఖ వెళ్తుంది. దక్షిణ భాగం గుండా మకర రేఖ వెళ్తుంది. అంటే ఇక్కడ ఈ కర్కట రేఖ, మకర రేఖ మధ్య ప్రాంతం ఏమిటంటే సో ఇక్కడ ఉష్ణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం సార్ అంటే అత్యుష్ణ మండలం అంటాం. అంటే కర్కట రేఖ, మకర రేఖ మధ్య గల ప్రాంతంలో ఉష్ణం ఎక్కువగా ఉంటుంది. సూర్యకిరణాలు నిండారుగా పడతాయి. ఆ ప్రాంతంలో ఉష్ణం ఎక్కువ ఉండడం వల్ల దాన్ని అత్యుష్ణ మండలం అని పిలుస్తూ ఉంటాము. మరి ఆయన రేఖలకు దక్షిణాన ఉత్తరాన ఉన్న ప్రాంతాలలో వేసవి శీతాకాలం ఉంటుంది. సో ఆ వేసవి శీతాకాలం ఉండే ప్రాంతాన్ని ఏమంటే సమశీతోష్ణ ప్రాంతాలు అంటాం. ఏమంటాం సార్? సమశీతోష్ణ ప్రాంతాలు అంటాం. ఆయన రేఖలకు దక్షిణ మరియు ఉత్తర వైపు ఉన్న ప్రాంతాలలో వేసవి మరియు శీతాకాలాలు ఉంటాయి. ఇలా ఈ ప్రాంతాలు ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని వీటిని ఏమంటారంటే సమశీతోష్ణ ప్రాంతాలుగా పిలుస్తాం. అంటే ఈ యొక్క వీడియోలో మనం ప్రధానంగా సరస్సులు ఏంటి, మరియు ఏ నది ఎక్కడ జన్మిస్తుంది, ఎక్కడ కలుస్తుంది అనే అంశాలు, మరియు ఈ ఆఫ్రికాలో ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే కిలిమంజారో శిఖరము. ఓకేనా? మరి ఇక్కడ ఈ ఖండంలో ఉన్నటువంటి మరి దాని యొక్క ఈ ఖండానికి ఉన్నటువంటి ఎల్లలు ఏ విధంగా ఉన్నాయి వారి అంశాల గురించి మనము ఈ వీడియో మాట్లాడదాం. నెక్స్ట్ వీడియోలో ఆఫ్రికా ఖండం నుంచి పూర్తి సమాచారం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ టు ఆల్.